ఏది తెచ్చావా? తెచ్చానక్క. ఇదిగో అక్క. ఇదిగో వెళ్ళు. పుట్టినరోజు వేడుకలా, పెళ్లి రోజు సంబరాలా? శివ, రామ్ గీతలకి ఆ రోజు జరిగిన పెళ్లిలో ఆనందం లేదా? ఇప్పుడు జరగబోయే పెళ్లి వాళ్లకొక స్వీట్ మెమొరీలా మిగిలిపోతుందా? స్వీట్ మెమొరీలా కాదు, గతం కంటే చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది ఈ వేడుక. కోపమా? అవును. అన్నం తిను డాడీ. నాకేమొద్దు. అమ్మ మీద కోపం ఎవరైనా అన్నం మీద చూపిస్తారా? నా బుజ్జి డాడీ కదూ, నేను తినిపించినా? నాకేమొద్దు. అదిగో నువ్వు అన్నం తిననంటే నేను కూడా తినకుండా పడుకుంటా చెప్తున్నా. ప్లీజ్ డాడీ, నేను మీ అమ్మని కదా, నా మాట వినవా? మమ్మీ వట్టి పిచ్చిది డాడీ, కోపంలో అలా నీతో గొడవ పెట్టుకుంటుంది కానీ నువ్వన్నా నేనన్నా తనకి చాలా ఇష్టం. రా కూర్చో. మరి మమ్మీకి నువ్వంటే ఇష్టం అని తెలుసు కూడా మమ్మీ మీద కేసు ఎందుకు పెట్టావు? మమ్మీని మంచిగా మార్చుకోవడానికి. ఎవరైనా మనకు దూరం అవుతున్నప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది అని పెద్దని చెప్పింది. నిజంగా మమ్మీకి నా మీద ప్రేముంటే నేనెక్కడ తనకి దూరం అయిపోతానన్న భయంతోనైనా తను మంచిగా మారుతుందని అలా చేశాను డాడీ. నిజమేనా అమ్మా? నేను నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? నేను నీ కూతుర్ని డాడీ. నేను డాడీ కూతుర్నని పెద్దమ్మ కూడా ఎప్పుడూ అంటూ ఉంటుంది. అన్నం తిను. ఇదిగో ఇది మీ అమ్మ లోకేశ్వరి ముద్ద. ఇది ఈ లోకేశ్వరి ముద్ద. ఇంత ప్రేమ పెంచుకున్న నా కూతురిని రేపు వదినికి అప్పగించేయాలా? లోకేశ్వరిని విడిచి నేను ఉండగలనా? ఇదేంటిది, నేను ఇలా ఆలోచిస్తున్నానా? పెంచిన ప్రేమకే నాకిలా ఉంటే మరి కనీ దూరం చేసుకున్న మా వదినికి ఇంకెంత బాధ ఉంటుంది? ఏమైనా సరే నా నిర్ణయాన్ని మార్చుకోను. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేశ్వరి మన బిడ్డ కాదు, వదిలి కూతురే అని అందరికీ తెలిసేలా చేస్తాను. తన బిడ్డని తన దగ్గరికి చేరుస్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అది నీ ఫోటో. నేను ఇక్కడే ఉంటే నన్ను చూడకుండా నా ఫోటోని చూడటం ఏంటి డాడీ? ఏంటి? ఏం లేదమ్మా, నన్ను నువ్వు డాడీ డాడీ అని పిలుస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అదేంటి, నేను నిన్ను ఎప్పుడు అలాగే పిలుస్తాను. నీ పిలుపులోనూ మార్పులేదు, నీ ప్రేమలోనూ మార్పులేదు. కానీ నా పరిస్థితులే మారిపోయాయి.
ఇప్పటి వరకు డాడీనైనా నేను రేపటి నుంచి బాబాయ్నైపోతున్నాను. ఏంటి డాడీ, ఏమైంది అదోలా ఉన్నా? ఏం లేదమ్మా, నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలి. లోకేశ్వరి మంచిది అని పేరు తెచ్చుకోవాలి. ఎక్కడున్నా ఏంటి అంటే నన్ను ఎక్కడికైనా పంపించేస్తున్నావా? లేదమ్మా, నిన్నెక్కడికి పంపిస్తాను? ఇదిగో, ఒకవేళ ఏ హాస్టల్లోనైనా వేసేద్దామని చూస్తున్నావేమో. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. లేదమ్మా, నేను ఎక్కడికి పంపించను, ఎక్కడికి పంపించను. ఏంటి శివ, ఏమైంది? ఏం లేదు. మరి ఆ కన్నీళ్ళేంటి? ఏమో మమ్మీ, నేనొచ్చేసరికి నా ఫోటోని చూస్తూ కూర్చున్నాడు. తనలో తనే ఏదో మాట్లాడుకుంటున్నాడు. ఇందాకటి నుంచి నీ ప్రవర్తన ఏదో కొత్తగా కనిపిస్తోంది. గీత పుట్టినరోజున రామ్ గీతల పెళ్లి చేస్తాను అనటం, వాళ్లకేదో బంగారు బొమ్మని గిఫ్ట్గా ఇస్తాననటం అంతా కొత్తగా వింతగా అనిపిస్తోంది. నే అనుకున్నది చేయడం అయితే ఫిక్స్. అందులో ఎలాంటి మార్పు లేదు. ఎవరు అవునన్నా కాదన్నా, అడ్డుపడినా తలబాదుకుని ఏడ్చినా నేను అనుకున్నదే చేసి తీరుతాను. నువ్వేదో వాళ్ళకి కానికిస్తే ఎవరు తలలు బాదుకుంటారు, ఎవరు ఏడుస్తారు? తల బాదుకోవడం కాదే, గుండెలు బాదుకుని మరీ ఏడ్చేది నువ్వే. ఇంతకీ నువ్వు పెద్దమ్మ వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటి డాడీ? నాతో కూడా చెప్పవా? ఓ, మమ్మీకి తెలియకూడదా? అయితే చెవులు చెప్పు. మమ్మీ అండం కాదు కానీ ఇవాళ నాకు కూడా నీ ప్రవర్తన కొత్తగా ఉంది డాడీ. అదేం లేదమ్మా. అవును, నువ్వు భోంచేసావా? టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు శివ? ఎవరిని నేను డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చెప్పమ్మా, అన్నం తిన్నావా? ఇంకా లేదు. అయితే పద, ఇవాళ నేనే నీకు అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తాను. ఏంటి, నువ్వు తినిపిస్తావా? అవును, పద. చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీ వెన్ననంది వెలుగుతోంది నా గుండెలోగి, నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి, కాలాలు దాటి ఎలాంటికైనా చేరాలి నీ దారి, ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి. ఎప్పుడు లేనిది ఈ కొత్త అలవాటు ఏంటి డాడీ? ఈ రోజే ఆఖరి రోజు కదమ్మా. ఆఖరి రోజా? ఆఖరి రోజేంటి డాడీ? అంటే నువ్వు పెద్దదాని అవుతున్నావు కదమ్మా, అందుకే నేను అన్నం తినిపిస్తే గుండమ్మ వాళ్ళు నవ్వుతారు కదా, అందుకే ఎవ్వరూ చూడకుండా లాస్ట్ సారి నేను నీకు అన్నం తినిపిస్తున్నాను అంటున్నాను. ఓహో, అదా. ఈరోజు
ఈరోజు ఏమైంది శివకి? నువ్వా? ఏంటి పెద్దనాన్న ఇంత లేటు? నువ్వు అప్పుడే వచ్చేసావా? వచ్చి అరగంట అయింది. మరి మమ్మల్ని పిలవచ్చుగా? ఎలా పిలవాలి? డోర్ కొడితే మీ ఇద్దరికంటే ముందు పెద్దమ్మ లేస్తుంది. మన ప్లాన్ మొత్తం పాడైపోతుంది. సరే పద్నాన్న కేక్ తయారు చేద్దాం. ఆగు. ఏంటి? ఇంతకి నీకు కేక్ తయారు చేయడం వచ్చా? రాదు. మరి ఎలా నాన్న? అందుకే కేక్ ని కేక్ లా కాకుండా కేసరి చేసి దాన్ని కేక్ లా డిజైన్ చేస్తాను. కేసరినా? ఓ, నీ కేసరి చేయడం వచ్చా? రాదు. అది కూడా రాదా? మరి ఏమొచ్చా? ఏం పర్లేదు. నెట్ లో వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసి చేస్తాను. వీడియోసా? ఎందుకంత భయపడుతున్నావు? లాస్ట్ టైం మా మమ్మీ ఫోన్ లో వీడియో చూసి మసాలా టీ చేసింది, గుర్తులేదా? అమ్మో, ఆ దరిద్రాన్ని ఎవరైనా మర్చిపోతారా? మీ మమ్మీ చేసిన మసాలా టీ తలుచుకుంటే ఇప్పటికీ వాంతులు వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు కూడా అలాగే కేసరి చేస్తే? నేనేం మీ మమ్మీ లాగా హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్ కాదు కదా లోకి. పదండి, నేను చూపిస్తాను కదా, రండి. సరే. నేను హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్ నా? అను రామ్ అను, ఈ హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్ టాలెంట్ ఏంటో నువ్వు కేసరి ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తాను. కేసరి తయారు చేయటం ఎలా? ఒక కప్పు పంచదార, ఒక్కటేంటి, మీ అందరికీ అస్సలైన షాక్ నేనిస్తాను. రామ్ కేసరి ప్రిపరేషన్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఈ గమ్ని ఎలా కలపాలి? మావయ్యకి నిద్రలో నడిచే అలవాటు నాకిలా ఉపయోగపడుతుందనుకోలేదు. నాన్న, నువ్వు 40 ముల్లా ఉన్నావు. ఇప్పుడు చూపిస్తాను.
ఏంటి పెదనాన్న కళ్ళు తెరుచుకొని అలా నడుస్తున్నాడు? మా కాకికి నిద్రలో నడిచే అలవాటుంది. ఓ చూడు చూడు, ఇప్పుడు ఆ సోఫాకి తన్నుకుని మళ్ళీ అటువైపు టర్న్ అవుతాడు. తాతయ్య అలా తిరుగుతాడని నీకులా తెలుసు? ఎన్నిసార్లు చూడలేదు. అమ్మయ్య, పెద్దమ్మ లేచిందేమో అని హడలిపోయాం. సరే రండి రండి రండి. గుమగుమలాడే కేసరి రెడీ. లుక్ అదిరిపోయింది పెద్దనా. సూపర్. ఇప్పుడు గీతకు కూడా అద్దరిపోతుంది. మీరిచ్చేది సర్ప్రైజ్ కాదు, షాక్. కేక్ రెడీ అయిపోయింది. సరే పెద్దనా, నేను వెళ్ళి మా డాడీని కాకిని పిలుచుకొస్తాను. అందరం కలిసి పెద్దమ్మని సర్ప్రైజ్ చేద్దాం. అమ్మా, పెద్దమ్మా, అమ్మా, పెద్దమ్మా, అమ్మా. గుండమ్మా, లోకేశ్వరి ఎక్కడున్నారు? అలాగే రా అమ్మా. గుండమ్మా ఎక్కడున్నారు? అమ్మా రా రా, అలాగే రా. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే పెద్దమ్మా. థ్యాంక్ యూ. నానా, ఏంటండి ఇది? ఇదా కేసరి కేక్. ఏంటి కేసరి కేకా? అవును పెద్దమ్మా, పెద్దనాన్నే ప్రిపేర్ చేశారు. మీరు ప్రిపేర్ చేశారా? మీకు స్టవ్ వెలిగించడమే రాదు కదా. ఫోన్లో వీడియో చూసి మరీ చేశారు. ఏంటి నా వంక చూస్తున్నారు? మా తలరాత ఏంటనే? ప్రియ చేసినట్టు ఏం చేయలేదులే. అవునమ్మా, స్మెల్ చాలా బాగుంది. స్మెల్ ఓకే, కానీ టేస్ట్ కూడా అద్దరిపోతుంది. కావాలంటే నోట్లో వేసుకొని చూడు. మళ్ళీ నోరు తెరిస్తే ఒట్టు. ఈ
మాట మాత్రం నిజం, అది నోట్లో వేసుకుంటే నోరు తెరవడం అంటూ ఉండదుగా. కట్ చేయి పెద్దమ్మా. నాన్న వెలిగించు. Happy birthday to you. Happy birthday to